ఇక్కడ ఇది ఈ మొక్క అండి మల్టీవిటమిన్ అండి. మనం మల్టీవిటమిన్ టాబ్లెట్లు వేసుకుంటాం కదా. అవునవును. ఇప్పుడు మనం ఈ ఆకు తినటం వల్ల రోజు ఒక ఆకు 2 ఆకుల వల్ల విటమిన్స్ అన్ని మల్టీవిటమిన్స్ కింద అన్నిటి కింద ఉపయోగపడుతుంది. సో ఏంటి దీన్ని ఎట్లా ప్రాపగేట్ చేయాలండి? ఇది కటింగ్ పెడితే వచ్చేస్తుందండి. కటింగ్ తోనే నేను పెంచానండి. ఇది కటింగ్స్ చాలా మందికి ఇచ్చాను కూడా అండి. ఏంటంటే కటింగ్ పెట్టుకుంటూ వచ్చేస్తుంది, మన కరేపాకు లాగే ఇంట్లో ఉంటుంది, వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు వీటన్నిటిని మీరు ఇట్లా టైట్ కట్టేశారు కదా, సో దీని గ్రోత్ ఏమి ఇబ్బంది ఏమీ లేదండి. అంటే బాగా బిగించి అయితే మొదల వ్యవస్థ పాడవకుండా ఉంటుంది. ఓకే, అంటే పైన కట్టేస్తారు. ఓకే ఫైన్. ఎందుకంటే మీ దగ్గర అన్ని చూస్తే వీటిని కానీ ఇక్కడ కానీ అంటే ఇలా మొత్తం రాకుండా కట్టేసి పెట్టారు, ఇంకా నడవడానికి కూడా ప్లేస్ ఉండకుండా అయిపోతుందని. ఎస్. సో కానీ ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఓకే, కింద మొదల వ్యవస్థ అనేది గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇది నల్లవావిలండి. నల్లవావి ఏంటండి దీని స్పెషాలిటీ? ఇది మనం స్నానం చేసే వాటర్లో ఈ 4 ఆకులు వేసుకొని చేస్తే బాడీ అంతా చాలా రిలీఫ్ వచ్చేస్తుందండి. ఓకే, ఇవి నీళ్ళల్లో మరగబెట్టిన నీళ్లు మన మోకాళ్ళ నొప్పులకి గుడ్డలో ముంచి అలా వేసినప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు చాలా క్యూర్ అవుతాయి. ఓకే, సో ఇది బాలింతరాలు స్నానం అప్పుడు కంపల్సరీ మనం పొళ్ళు బయట అమ్ముతున్నారు మార్కెట్లో. మనం న్యాచురల్గా ఈ గ్రీన్ ఆకు తీసుకెళ్ళి మనం వాటర్లెస్ బాలింతరాలకు చేయించినప్పుడు తన పెయిన్స్ అన్ని చాలా బాగా తగ్గిపోతాయి. వావిల్ ఆకు అంటారు కదా, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి చేసేటప్పుడు ఇప్పుడు బయట దొరుకుతూ ఉన్నాయి అంటున్నారు కానీ బట్ అదంతా ఒరిజినల్ గా తెలియదు. ఎందుకంటే ఏదో ఓకే చేస్తున్నాడు దొరికినప్పుడు ఇంకా మనం ఆయుర్వేద షాపుల్లోకి వెళ్ళి తెచ్చుకుంటామండి. పొడిస్తారు, అది మనకి అదే మరగబెట్టి వేసుకోవడమే. మనకి ఏంటంటే ఇలా న్యాచురల్ గా దొరికినప్పుడు వేసుకుంటే ఒక 4 ఆకులు సరిపోతాయి. ఎట్లా అంటే మింట్ లాగా అనిపిస్తుందా లేకపోతే ఎట్లాంటిది? ఇది ఒక అమృతాంజనం లా ఉంటదండి. ఇప్పుడు ఇక్కడ గాలేస్తుంది కదండి, కాసేపటికి ఈ స్మెల్ పీలుస్తూ ఉంటే మనకి అసలు రొంపలు అలాంటివి ఏవి కూడా ఉండవు. ఓకే,